ఈరోజు అమ్మవారికి మన దగ్గర ఉండే క్లాత్ తోటి సింపుల్గా 10 నిమిషాల్లో ఎంత అందంగా చీర కట్టచ్చు అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళి ఎలా సింపుల్గా కట్టాలో చూసేద్దాం. శ్రావణ శుక్రవారం పూజ అంటే చాలామందికి అమ్మో చాలా పనులు ఉంటాయి. మనకి క్లీనింగ్లో పక్కన ముందుగా ఏదైనా ఇలా చీర కట్టాలన్నా ప్రసాదాలు ఉండాలి, పూజ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకునేసరికి పూజ మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎందుకంటే అప్పటికే అలసట అయిపోతుంది. అదే ముందుగా చేసుకునే పనులు కొన్ని ఉంటాయి. గుమ్మానికి పసుపు రసి బొట్లు పెట్టుకోవడం కానీ, ముందు రోజు సాయంత్రమే చక్కగా గుమ్మాలని కడుక్కుని ముగ్గు పెట్టుకోవడం, తోరణాలు కట్టుకోవడం, పూలమాల ఏమన్నట్టు కట్టుకోవడం. అలాగే కొంతమంది ఖచ్చితంగా అమ్మవారికి చీర కడతారు. ఆనవాయితీ ఉన్నా లేకపోతే ఇష్ట ప్రకారమైనా కడుతూ ఉంటారు. అది కూడా మనం ముందు రోజే చక్కగా కట్టేసుకోవచ్చు. ఏదైనా ఒక మంచిగా శుభ్రం చేసేసుకుని పీట ఏదైనా ఏర్పాటు చేసుకుని దాని మీద ఏదైనా మంచి క్లాత్ వేసుకుని ఏదైతే మీరు కట్టాలనుకుంటున్నారో బ్లౌజ్ పీసా, చున్నీయా లేకపోతే చీర అనేది ముందుగానే మనం చక్కగా ఏదైనా ఒక చెంబు కానీ ఏదైనా డబ్బా కానీ పెట్టుకుని దాని తగ్గట్టుగా వీడియోలో చూపించినట్టుగా సింపుల్గా ఫ్రిల్స్ పెట్టుకుని వెనకాల నుంచి తీసి ఒక పిన్ పెట్టేస్తే చక్కగా బుట్టలా వస్తుంది. మీ దగ్గర ఇంకోటి ఉంటే పెట్టుకోవచ్చు, సింపుల్గా ఒకదానితోటైనా పెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. అంటే మొదటిసారి కట్టాలనుకున్న వాళ్ళు ఏదైనా బ్లౌజ్ పీస్తో కానీ కొత్త చున్నీ ఉంటే దాంతో కానీ కట్టచ్చు. ఏదైనా కొత్త వస్త్రమే కదా అమ్మవారికి సమర్పించేది. కొంచెం వచ్చాక అప్పుడు చీర ఎలా కట్టాలి, ఎందుకంటే అంత పెద్ద చీర జాగ్రత్తగా మడతలు పెట్టి కుర్చీలు పెట్టి మీకే కట్టుకోవడం, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కట్టుకోవడం రాదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇలా చిన్నగా సింపుల్గా చేసుకునేలాగా అలంకరణ చూపించాను. ఏది కట్టినా కూడా అమ్మవారి ముఖము, జడ, మెడలో దండలు, పూలమాలలో వేసరికి అందమే వచ్చేస్తుంది. పెద్ద పెద్ద ఎత్తుగా హడావుడిగా పెట్టి ఎక్కువ అలసట తెచ్చుకుని, ఎందుకంటే చిన్నది జరిగినా మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అందుకని జాగ్రత్తగా ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకున్నా కూడా ఎంతో కళగా అనిపిస్తుంది. నేను అంటే ఇది ఫస్ట్ కాబట్టి సింపుల్గా చూపించాను. నెక్స్ట్ టైం శారీ కట్టడం కానీ అలా ఇంకా వెరైటీస్, ఇంకా శారీస్లో కట్టడంలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. అవి కూడా కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను. ఎవరికైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పని, ప్రతి సంవత్సరం చేసుకున్నా కూడా మర్చిపోతూ ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పని ఉట్టిగా గ్రీన్ శారీ, ఉట్టిగా రెడ్ శారీ అలాగే రెండు కలిపింది కూడా చేసి పెట్టాను అనమాట. అమ్మవారికి రెడీ చేసి పెట్టాను. ఎంత కళగా ఉన్నారంటే, ఎరుపు ఆకుపచ్చ అంటే అమ్మవారికి శుభం కాబట్టి రెండింటిలో అమ్మవారు చాలా అందంగా ఉంటారు. మీరు కూడా చూసి నేర్చుకుంటారని చిన్న షార్ట్.